నేను పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకున్న రోజు సార్ గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత నన్ను ఒక మాట అడిగారు, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అని చెప్పేసి నన్ను ఒక మాట అన్నాడు. విషయం ఏంటంటే మన భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాణి గారి వాళ్ళ హస్బెండ్ వాసు గారు అన్న ఒకసారి ఆలోచించు, నా మాట విని మొన్న వచ్చే ప్రయత్నం చెయ్యి ఒకసారి సలహా ఇచ్చింది. అంటే నేనన్నా అది ఇప్పుడు ఎందుకు వాసు, మనకి ఎలక్షన్ టైం చాలా ఉంది కదా, అవసరమైతే ఎలక్షన్ మూమెంట్ లో జాయిన్ అవుదాంలే, అప్పటికే మనం ముందే మాట్లాడుకుని ఒక సీట్ ఉంచుకుంటా తర్వాత జాయిన్ అవుతా అని చెప్పేసి వాసుకి చెప్పాడు. లేదు లేదన్నా మనకు అట్లా కుదరదు, మీరు ఒకసారి రండి మాట్లాడండి అని చెప్పేసి నాకేం చేసిందంటే నాగేష్ అన్నది శరత్ అన్నది ఇద్దరితో ఫోన్ చేయించింది. ఇంకా నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసిన మాట్లాడిన. శరత్ అన్నను నాగేష్ అన్న ఇద్దరు కలిసి నన్ను సార్ ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత సార్తో కూర్చున్న తర్వాత పరిచయం చేసుకున్నాం. పరిచయం అనంతరం సార్ మాట్లాడుతూ ఏం చదువుకున్నావు, ఏం చేస్తావు ఇవన్నీ అడుగుతూ వచ్చారు. సార్ నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నేను ఆర్టీ యాక్టివిస్ట్ సార్ అంటే డైరెక్ట్ సార్ ముఖం పట్టుకొని నువ్వు బ్లాక్ మెయిలర్ అని అడిగి అని అంటే లేదు సార్ నేను ఏం లేదు జెన్యున్గా ఆర్టీ చేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పిన. నువ్వు ఏం ఆశించి పార్టీలోకి వస్తాను అని సార్ అడిగి, నాకు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాకు కోరిక ఉంది సార్, నేను ఎమ్మెల్యేగా కావాలి అనుకుంటున్నాను అంటే సార్ అప్పుడు అడిగింది ఏమని, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, నువ్వు ఎట్లా పోటీ చేస్తావు అన్న. అనగానే నాకు ఇక్కడ కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వచ్చి సరే అసలు ఏం జరుగుతుంది, పార్టీలో జాయిన్ అవుతానా అవ్వనా అనేది ఒక అంశం అయితే, సార్ అన్న మాట నాకు క్వశ్చన్ మార్క్ పడిపోయింది. అరే ఎన్ని కోట్లు ఉన్నాయి అనేసి, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కోట్లుంటేనే పోటీ చేయాలా, కోట్లుంటేనే మన పోటీకి అర్హులమా అనేది నా మనసులో పడిపోయింది. అనేసి నేను నిరుత్సాహంతో బయటకు వచ్చేసి కూర్చున్న తర్వాత ఇక నాకు అనిపించింది మనం ఈ ఆధార్ పార్టీలో కూడా ఈ పార్టీలో కానీ ఇది కూడా డబ్బున్న పార్టీ అనుకుంటా, మన డబ్బుతోటే ఈ పార్టీలో కూడా పోటీ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఈ పార్టీలో నేను జాయిన్ అవ్వను అనేది నేను అనుకున్న తర్వాత నేను ఏం చేసా, సరే ఇక అయిపోయింది వచ్చినా మాట్లాడినా వెళ్ళిపోదాం అనుకున్న సందర్భంలో మళ్ళీ సార్ గారు మన శరతాన్ని నాగేశ్ అన్నని పిలిపించి మళ్ళీ మాట్లాడిన తర్వాత సారు చెప్పింది మీకు ఇన్ఛార్జ్ పోస్ట్ చేస్తామంటే సరే సార్ అని చెప్పి అప్పుడు డబ్బు ఉంటేనే పోటీ చేయాలి, డబ్బుతోటే మనము గెలుస్తాము, డబ్బే మనల్ని గెలిపిస్తుంది అనే ఆలోచనతోటే ముందుకు పోతాం. కానీ అది అసంభవం. ఎందుకు అంటే డబ్బు ఒకవైపు అయితే మనం ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో మనం చట్టసభల్లోకి